సినీ సంగీత ప్రపంచంలో తన గానంతో ఎంతోమంది శ్రోతలను అలరించిన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇప్పటికీ ఆయన పాడిన అద్భుతమైన పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలతో పాటు దాదాపు 16 భాషల్లో వేలాది పాటలు పాడి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఇప్పటికీ ఆయన పాడిన పాటలు మన మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తాయి. తన అద్భుతమైన గానంతో సినీ సంగీత ప్రియులను అలరించిన ఆ మధుర గాయకుడిని కోల్పోయి అప్పుడే 4 ఏళ్ళైపోయింది. కరోనా మహమ్మారి భారతదేశాన్ని ఏ విధంగా అతలాకుతం చేసిందో అందరం చూసాం. ఈ మహమ్మారిలో సృష్టించిన భీభత్సంలో ఎంతోమంది కొట్టుకుపోయారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 25 గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని సైతం మనం కోల్పోవాల్సి వచ్చింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన గానంతో అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా కొలువై ఉంటారు. అయితే తాజాగా సెప్టెంబర్ 25న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా తమిళనాడులో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఎస్పి చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఆ రోడ్డుతో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకిచ్చే గౌరవం అవుతుందని అన్నారు. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నూంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపై కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం ప్రకటించారు. సీఎం స్టాలిన్ నిర్ణయం పట్ల సంగీత ప్రియులు, ఎస్పి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో శోభన్ బాబు పేరు మీద వీధి ఉంది. ఇప్పుడు ఎస్పి బాలు పేరున మరో వీధికి నామకరణం చేయటం విశేషం.